ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి పార్టీ నాయకులకు వాటి మీద ఫోకస్ చేయకుండా ఎలక్షన్ల మీద పక్కదారి పట్టేయడానికి చేసిన ఒక చీప్ టెక్నిక్ అది రేవంత్ రెడ్డికి ఇటువంటి అన్ని అలవాట్లే. ఆయన పేరే మిస్టర్ డైవర్షన్. కాబట్టి ఇటువంటి అన్ని చేస్తూ ఉంటాడు. కొత్త కాదు ఇది చివరిది కూడా కాదు. సార్, దావోస్ పర్యటనకు వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదే క్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా వెళ్ళారు. 3 సార్లు ఇప్పటి వరకు వెళ్ళొచ్చినట్టు. ఇదే క్రమంలో ఆయన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్లో కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు తీసుకున్నారు. దీంట్లో సహజంగానే విమర్శలు వస్తున్నాయి. దీని పట్ల మీరేం చెప్తారు? నేను దాన్ని ఏం విమర్శించాను. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు పిలిచారు, పోతే తప్పేం లేదు దానికి. ఎందుకంటే కొద్దిగా సంస్కారం అలవడుతుందేమో. ఈయనకు ఎవరికి అవసరం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి అది అవసరం. కనీసం రాజకీయ నాయకుడు ఎట్లుండాలనే విషయాలలో